నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జూలై ఆగస్టు నెలలో తుఫాను బారిన పడిన ముంపు పొలాలకు సబ్సిడీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. గుండుగొలంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ముప్పై రెండో వార్డులో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. తాడేపల్లిగూడెం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథ్. బుధవారం ఉదయం 7 గంటలకు ఎస్వీఆర్ సర్కిల్ నుండి ఎమ్మెల్యే బొలిశెట్టి ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛత పైకేరంలో పాల్గొని జయప్రదం చేయండి. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పెంటపాడు మండలం దర్శిపరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతులు సుస్థిర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యవసాయం చేయాలని కోరారు. ఈ ఏడాది జూలై ఆగస్టు నెలల్లో కురిసిన తీవ్ర వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం కలిగినందున ఇన్పుట్ సబ్సిడీకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ ఏడీ మురళీకృష్ణ, సర్పంచ్ కోలా శేషవేణి, కోలా మార్కండేయులు, పుల్లా బాబీ, పాలూరు వెంకటేశ్వరరావు, కిలపర్తి వెంకట్రావు, పాలూరు రాంప్రసాద్ చౌదరి, ఏవో ప్రసాద్ రైతులు పాల్గొన్నారు. గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు నిద్రావస్థలో ఉండి అసలు రైతు పండించిన ధాన్యం ఎక్కడ తోలాలో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు రైతే లారీ పెట్టుకోమంటాడు, లైటర్ అక్కడ తీసుకెళ్లిన తర్వాత మరి దాంట్లో అక్కడికి వెళ్ళాక మీకు మ్యాచరైజెస్ కండిషన్ లేదు, వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోమంటే ఆ మిల్లుకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం. జోలపాలలో మిల్లు ఉంటే దాన్ని తీసుకెళ్లి పాలకొల్లో తోలమనేటువంటి తొగ్గులకు పరిపాలన మనం చూసాం. ఇప్పుడు దానికి అనుగుణంగా కూడా మనం మాట్లాడినప్పుడు కూడా మరి మనోహర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాను నేను, సార్ ఇవన్నీ మార్చాలి సార్, దీనివల్ల చాలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని కూడా మన ప్రభుత్వం నష్టపోతా ఉంది కాబట్టి మనం దగ్గరున్న రైస్ మిల్స్కి ఇస్తే దానివల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ రైతులు మీ దగ్గరికి వచ్చి ఇవాళ ఎన్ని ఎకరాలు మనం పంట వేసాం, ఈ పంట చేసిన విధానంలో కానీ ఎన్ని సంచులు మనకు కావాలని అడ్వాన్స్ గా 15,23,000 సంచులు మనకు కావాలనేది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పడం, ఈ పంటలో భాగంగా 22,000 ఎకరాల్లో చేయడం. మొన్న ఏదైతే మరి పంట నష్టం జరిగిందో దాదాపు 2,297 ఎకరాలని మరి అది కూడా పంపించారు. దానికి అనుగుణంగా ఇవాళ డబ్బులు వస్తాయి. 22,000 ఈ మండలంలో వచ్చేటప్పటికి 2,300 ఎకరాలకి ఇవాళ పంట నష్టం రాబోతా ఉందని కూడా మనకు అర్థమవుతోంది. ఇప్పుడు దాంట్లో భాగంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి, ఈ 10,000 ఇవ్వాలా 6,000 ఇవ్వాలనేది ఇంక ఈ ప్రాంతాన్ని బట్టి మనకి ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని 1,500 ఎకరాల పైన ఆల్రెడీ తాడేపల్లి టౌన్ లో కలపడం, అదేమో ఈ పంటలోనేమో రిజిస్టర్ అవ్వకపోవడం, రైతులేమో బయట అమ్ముకుంటారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు వాళ్ళందరూ చెప్పారు, కలెక్టర్ గారు కూడా చెప్పాం. మరి సర్వేర్ గారు దాని గురించి మీ సలహా ఏంటి, దాన్ని ఏం చేయాలి, ఇమీడియట్ గా దాన్ని ఈ పంట నుంచే ఈ పంటలోకి ఎక్కే విధంగా చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎంతవరకు వచ్చిందో కూడా మీరు చెప్పాలి వీళ్ళందరికీ. ఈ పంట అంటే ఏంటంటే సాంకేతికంగా అంటే డిజిటల్ పరంగా రికార్డ్ చేయటం. మనం ప్రతి రైతు సర్వే నంబర్ వారీగా ఎన్ని ఎకరాలు పండించారో దాన్ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేస్తున్నాము. దాన్ని ఈకేవైసీ కూడా చేస్తున్నాం. అంటే ఏంటంటే వేలిముద్రలు వేయిస్తున్నాం. వేలిముద్రలు వేసిన తర్వాత ఈ డేటా మొత్తానికి ఏ విషయానికైనా సరే ఇదే ప్రాతిపదిక. అంటే మనం రేపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ధాన్యం కొనాలి అంటే ఈ పంటలో నమోదై ఉండాలి. అలాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట నష్టం జరుగుతుంది. పంట నష్టం జరిగింది అంటే ఈ పంటలో ఉన్న పేర్లు పంట నష్టంలోకి వస్తాయి. అలాగే ఒకవేళ ఇన్సూరెన్స్ రావాలన్నా కానీ
ఈ పంట నమోదు చేసుకుంటేనే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అలాగే రేపు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఏమన్నా రైతులకు పనిముట్లు ఇవ్వాలి అంటే అది పండించే రైతు ఈ పంటలో ఉన్న రైతుకి మనం వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయ శాఖ తరఫున ఇంటికి ఆ పొలం అని చెప్పి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అని చెప్పి ఈ పొలం బడి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందండి. మరి అది మన దర్శపూర్ గ్రామంలో పెట్టడం జరిగింది. వారానికి ఒకసారి వచ్చి పొలాలకు పురుగు మందులు అలాగే ఎరువులు ఏమైతే వాడుతున్నారు, ఏం వాడాలి అనేది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. 14-19 సంవత్సరంలో ప్రభుత్వం ఉండేటప్పుడు రైతులకి అనేక రకాల రాయితీల మీద రైతులకు ఉపయోగపడే పరికరాలు అందజేసి రైతులకు ఎంతో మేలు చేయడం జరిగింది. ధాన్యం ఆరబెట్టుకోవడానికి బరకాలు కానీ, దమ్ము చేయడానికి కల్టివేటర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, స్ప్రేయర్లు కానీ, ఇంకా రకరకాల వరి కోత యంత్రాలకు మొదలుకొని అన్ని కూడా రైతుకి ఏదైతే ఉపయోగమో అన్ని కూడా సబ్సిడీ మీద ఇచ్చి రైతుకు ఉపయోగపడే విధంగా చేసింది. ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత రైతులు దృష్టిలో పెట్టుకుని అదే విధంగా గతంలో ఏ విధంగా ఇచ్చామో అంతకన్నా ఎక్కువ విధంగా రైతులకు సహకారం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ రోజు మన ఏడీ గారు చెప్పారు డ్రోన్ పద్ధతి. రైతులు మామూలుగా స్ప్రే చేస్తే ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ మందు పడుతుంది. కానీ డ్రోన్ అనేది సమానంగా పడుతుంది కాబట్టి మనం సాంకేతికంగా ఇంకా అభివృద్ధి చెంది అధికారులు ఏ విధంగా చెప్పారో ఆ సలహాలు పాటిస్తూ, కానీ ధాన్యం రేటు పెరగాలంటే కష్టం కాబట్టి ఖర్చు తగ్గించుకోవాలి. మనం వ్యవసాయం చేసే పద్ధతుల్లో ఖర్చు తగ్గించుకొని లాభం పొందే విధంగా రైతులందరూ కూడా ఉంటే రైతుకి లాభసాటిగా ఉంటుందని చెప్పని రైతుకు మేలు చేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా అటువంటి ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రైతులు బాగోగులు చూసి ఈ లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేసి రైతులకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అటువంటి ఎమ్మెల్యే గారు మనందరూ కూడా మద్దతు పలికిన మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులు పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అధికారుల్ని ప్రజాక్షేత్రంలో మన పరిపాలన ఎలాగుంది, మనం చేసినవన్నీ చూపించమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు దగ్గరగా మన ప్రభుత్వం ఉండాలని కార్యక్రమం చేపట్టారు. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే 5 సంవత్సరాల్లో ప్రజల్లో లేదు. కనీసం ప్రజలకు దగ్గరగా ఉన్న కార్యక్రమాలు ఒక కార్యక్రమం కూడా చేసిన దాఖలాలు లేవు. ఆర్థిక వ్యవస్థలు కానీ అలాగే మౌలిక సదుపాయాలు కానీ ఒక్కడు కూడా 5 సంవత్సరాల్లో పట్టించుకోలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గత ప్రభుత్వం. అలాగే మన శాసనసభ్యులను చూసుకుంటే ఆయన ఎలక్షన్లో గెలిచిన తదుపరి ఉదయం 6 గంటల నుంచే అధికారులతో మమేకమయ్యి రాష్ట్రంలోనే ఎన్ఆర్జీఎస్ నిధులు ప్రప్రథమంగా తెచ్చిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. గత ప్రభుత్వంలో ఎక్కడైనా పొంత రోడ్లలో కానీ రైతుల గురించి ఏమైనా ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఎప్పుడైనా ఉన్నారా మీరు చూసారా? అలాగే మన ప్రభుత్వం రాగానే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎంత బంద్ ఉన్నా ఏమున్నా మొన్న వరదలు వచ్చినాయంటే ఈ దర్శపూర్ గ్రామం కానీ ఈ గ్రామాలన్నీ కూడా ఆ వర్షంలో తడిసి మంచి చెట్లు చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మీరు అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందా, ఎలకల మందు ఇవ్వాలంటే ఎప్పుడైనా ఎలకల మందు కానీ లేదా సబ్సిడీ మీద కానీ రైతుల విషయంలో ఎక్కడైనా పట్టించుకోలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఒక ధాన్యం ఆన్లైన్ చేసి ఇక్కడి నుంచి ఎక్కడో 30-40 కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏ రైస్ మిల్ అయినా సరే తోలుకునే పరిస్థితి తీసుకొస్తారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం గుండుగొలంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎస్ కొండబాబు, ప్రత్తి మదన్, పట్నాల వెంకటేష్, పుల్లయ్య నాయుడు, ఎంపీడీఓ పద్మావతీదేవి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం వేమడోలు మండలం గుండుగొల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి జరగడం జరిగింది. ఎంతో విశేషంగా ఒక పండగ వాతావరణంలో గ్రామ ప్రజలందరూ కూడా
ముందుకు వచ్చి చాలా బాగా పరిపాలన జరుగుతుంది. అలాగే మాకున్న సమస్యలను కూడా తీర్చాలని వాళ్ళందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది. ఎవరికైతే గృహం లేదో, ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా అది కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. గతంలో 14 నుంచి 19 వరకు కూడా చాలా మందికి ₹1 రకరకాలుగా పడ్డాయి. వాటిలన్నిటిని కూడా పరిశీలించి డబ్బులను కూడా పడేటట్టు ప్రజలందరూ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. స్థానిక కడకట్ల 32వ వార్డులో మంగళవారం బీజేపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సింగం జగపతిరామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఏతకోట తాతాజీ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, బడేటి శివాజీ, జగపతిరామయ్య బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి భారతదేశంలో పెద్ద మార్పు తీసుకురావాలి, అవినీతిని పారదోలి న్యాయ పరిపాలన చేయాలని ఎన్నో సంస్కరణలు, ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్నన పొందిన నాయకుడిగా ఎదిగారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా సర్వే జరిగితే నెంబర్ 1 ప్లేస్లో మోడీ గారు ఉన్నారు. అటువంటి మహానాయకుడు పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు ఈ సభ్యత్వ నమోదా కార్యక్రమం 2024లో ప్రారంభించడం. దీనికి 8800002024 నెంబరు మిస్డ్ కాలిస్తే మనకు లింక్ వద్ద, లింక్ని బట్టి మన నమూనా లింక్ అప్లోడ్ చేసుకుంటే మన కార్డు అప్లోడ్ అవుద్ది. భారతీయ జనతా పార్టీ మెంబర్ కింద, సభ్యుడి కింద, కార్యకర్త కింద. మరి అది ఎంతో, ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు, ఈరోజు భారతదేశంలో 140 కోట్ల ప్రజల్లో 85 కోట్ల ప్రజలకి మరి ఆహార భద్రత కల్పించి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్న వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల్లో మరి వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా భారత ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమ ప్రజలకి ఎంతో అభివృద్ధి అందే విధంగా, ఫలాలు అందే విధంగా ఉన్నాయి. దయించి ప్రతి వ్యక్తి కూడా మోడీ గారు చేస్తున్న మంచి పనికి ఆయన తరగాల మేము ఉన్నాం మీకు బలంగా అని మీ సభ్యత్వం తీసుకున్న కార్డు ఆయన చూపించే విధంగా మనందరం కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం స్థానిక 32వ వార్డు కడకట్లలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. అలాగే సింగం జగన్, అలాగే తాతాజీ గారి ఈతకోట భీమశంకరరావు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ఈ గణేష్ అన్న సమారాధన కార్యక్రమంలో అందరికీ సభ్యత్వ నమోదు మీద అవగాహన కల్పించి సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీ పెంపు సంఖ్యలో పెరగాలని మేమందరం కూడా డ్రైవ్ పెట్టాం. ఈ సభ్యత్వ నమోదు నరేంద్ర మోడీ గారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీకి సభ్యత్వ నమోదు చాలా ఉత్సాహంగా చాలామంది ఎదురొచ్చి మరీ కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై వారు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారు. కడకట్లలో 32వ వార్డులోని భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు చాలా భారీగా మొదలు పెడతాం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి ఎదురొచ్చి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, అలాగే అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వచ్చి తెలియజేస్తాం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేయించుకోవాల్సింది చెప్పిగా ఈ మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం మరి చేయించుకోండి. మరి దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేప్పటికి 8800002024 ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు లింక్ ఓపెన్ అయి వస్తుంది. మరి అది ఓపెన్ చేసి మీ వివరాలు ఇవ్వగానే అది వెంటనే సేవ్ చేయగానే మీకు అన్ని సభ్యత్వం అయిపోతుంది. తాడేపల్లిగూడెం డీఎస్పీగా డి విశ్వనాథ్ సోమవారం సాయంత్రం స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడతానన్నారు. ఈ విషయంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా నేరుగా తనను సంప్రదించాలని తెలియజేశారు. ఈ ఏరియా కూడా అంతా ప్రశాంతతకు పేరు పొందింది. అలాగే రాబోయే కాలంలో కూడా లా అండ్ ఆర్డర్ మా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుతూ, అట్లాగే ఎటువంటి ఇష్యూ పోలీస్ దృష్టికి వచ్చిన వెంటనే దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే ప్రజలు కూడా పోలీస్ వారికి సహకరించి గతం కంటే రాబోయే రోజుల్లో మరింత ప్రశాంతంగా అభివృద్ధి వైపు బాటలు వేసే విధంగా పోలీసింగ్ అనేది
అమలుపరచబోతున్నాము. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన ఈ చిన్న సంఘటనలన్నిటి మీద కూడా దృష్టి పెడతాము. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన నేరాలు కూడా అరికట్టే విధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాము. అలాగే రాత్రిపూట కూడా గస్తీ మరియు నిఘా మరియు అనుమానాస్పద వ్యక్తుల మీద కదలికల మీద దృష్టి పెంచుతాము. అలాగే ప్రజల నుంచి కూడా నగర శివార్లు అలాగే ఈ క్రైమ్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి అలాగే ఏవైతే మారుమూల లొకాలిటీస్ ఉన్నాయో అర్బన్ ఏరియాస్లో వాటన్నిటి మీద కూడా నిఘా ఉంచడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా అన్ని రకాలుగా పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ చైల్డ్కి సంబంధించినటువంటి ఉమెన్కి సంబంధించినటువంటి నేరాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఎంతో అవేర్నెస్ కల్పించడం వల్ల చాలామంది పిల్లలు అలాగే మహిళలు కూడా లాభపడ్డారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ను కూడా మరింత ముందుకు తీసుకుపోతాము. మీడియా కానీ, బిజినెస్ పీపుల్ కానీ, తర్వాత కార్మికులు కానీ, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసినట్లయితే మనం మరింతగా ఈ పోలీసింగ్ అనేది సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మేము ఉండాలని కోరుకుంటున్నాం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహిస్తున్నట్లుగా ఇన్ఛార్జ్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్ నుంచి జయలక్ష్మి థియేటర్ వరకు ఈ రన్ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఎస్వీఆర్ జంక్షన్ నుంచి జయలక్ష్మి థియేటర్ వరకు రేపు మార్నింగ్ 7 గంటలకు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. పట్టణంలోని ప్రతి పౌరుడు ఇందులో పాల్గొవాలి. ప్రతి విద్యార్థి, ప్రతి వ్యాపారి, ప్రతి పౌరుడు ఇందులో పాల్గొవాలని అందరికీ ఈ మీడియా మూలంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. రేపు పొద్దున 7 గంటలకి ఎస్వీఆర్ జంక్షన్ వద్ద అందరూ హాజరపడాల్సిందిగా కోరుతున్నాము. 7 గంటల నుంచి 9 గంటల లోపు ఈ ప్రోగ్రామ్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇది మన జిల్లాలోనే పెద్ద ప్రోగ్రామ్గా చేయాలని మేము నిర్ణయించుకున్నాము. సో మీ అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. స్వచ్ఛతా హీ సేవ 2024 ఈ కార్యక్రమం పేరుతో జరిపే ఈ కార్యక్రమాల్లో భాగంగా మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 7 గంటలకు మన హౌసింగ్ బోర్డు వద్ద వేయించేసి ఉన్న ఎస్వీఆర్ సర్కిల్ నుంచి జయలక్ష్మి థియేటర్ వరకు కూడా రేపొద్దుట 5K రన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం ప్రజానికం అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఈ నెల 25 నుండి నాణ్యమైన గోను సంచుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు జేసీ దాత్రిరెడ్డి తెలిపారు. మంగళవారం పాతూరులో రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కూడా జేసీ పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి, జీవామృతం తయారీ గురించి వ్యవసాయ శాఖ ఏడీ ఉషాకుమారి వివరించారు. జేసీ మాట్లాడుతూ ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద 3 రైతులతో కూడిన కూటమిని వేసి వారి ద్వారా గోను సంచులను సరఫరా చేస్తాం అన్నారు. ధాన్యం రవాణా విషయంలో రైతులు ఏ విధమైన అన్లోడింగ్ ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో డిఎస్ఓ సత్యనారాయణ రాజు, తహసీల్దార్ రమాదేవిలు పాల్గొన్నారు. ఇది మీరు తినే సెల్ఫ్ అచ్చా ఇది ఓన్లీ సీడ్ కోసం రబ్బ దుద్దే పొడి ఏది పెట్టుకుంటున్నాము పిఎల్ఏ 11 మరి తక్కువ పడదు బాగా జీవామృతం వాడుతున్నారా ఇంకొకటి ఈసారి ప్రొక్యూర్మెంట్ మనము 7 అక్టోబర్ నుంచి మొదలు చేస్తున్నాము. దానికోసం రైతులకి అవగాహన కల్పించడానికి రైతు సదస్సులు అనేది ప్రతి ఒక్క గ్రామంలో అన్ని మండలాలలో ఒక క్యాలెండర్ ప్రకారం చేయడం జరుగుతుంది.
దానికి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, మండల్ రెవెన్యూ ఆఫీస్ నుంచి అందరూ అటెండ్ అవ్వడం జరుగుతుంది. అందరూ కలిసి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అలానే వాళ్ళకి చెప్పాల్సిన అవగాహన గురించి కూడా చెప్పడం జరుగుతుంది. దీనిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈసారి రైతుకి నచ్చిన మిల్లుకే ధాన్యం వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో రైతు సదస్సు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి రైతుకి ఏ మిల్లు కావాలి అనేది వాళ్ళ ద్వారానే తీసుకుంటాం. ఒక తీర్మాన రూపంలో, రైతు తీర్మాన రూపంలో ఇదే సదస్సులో తీసుకోవడం జరుగుతుంది. ఒక 4-5 ఆప్షన్స్ తీసుకొని 1 by 1 కెపాసిటీ అయిపోతున్న కొద్దీ నెక్స్ట్ దానికి వెళ్తూ అట్లా రైతుకి నచ్చిన దానికి పంపిస్తాము. ఇంకొకటి ముఖ్యంగా ఈ సదస్సులో చెప్పేది ఏంటంటే తేమ శాతం అనేది చాలా ముఖ్యమండి. దీనివల్లనే రైతులు పంపించిన తర్వాత మిల్లు దగ్గర కష్టపడడం ఇవన్నీ జరుగుతాయి. అందుకే ఈ 17 అనే ఒక నంబర్ని ప్రతి ఒక్క రైతుకి చెప్పడము, అది ఆరబెట్టుకుని 17 కంటే తక్కువ వచ్చినాకనే తేమ శాతం పంపించాలని చెప్పడం జరుగుతుంది. అలానే రైతు నుంచి మాకు ఎక్కువగా వచ్చే ఒక ఆవేదన ఏంటంటే ఈ గోనె సంచి బాగాలేదని. సో దానికోసం ముందే రేపటి నుంచి 25వ తారీఖు నుంచి ఈ మండల్ గోడౌన్స్లో అలానే ఆర్ఎస్ కేసులో ముందే చెక్ చేపించి పెట్టిస్తున్నాం సంచులు. ఇట్లా చెక్ చేసి అన్లోడ్ అవుతున్నప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 3-4 రైతులు అక్కడే ఉండి బాగుందా బాగాలేదంటే సంతకం పెట్టకండి, బాగుంటేనే పెట్టండి, ఇది చెప్తున్నాము రైతు సదస్సులో. నిట్ ఏపీలో రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఇండోర్ స్టేడియం పక్కనున్న క్రీడా మైదానంలో మొక్కలను నాటారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి విద్యార్థి తల్లి పేరున మొక్క నాటి పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్ డాక్టర్ టి కురుమయ్య, డాక్టర్ జిబి వీరేష్ కుమార్, అసోసియేట్ డిఎన్లు డిఆర్ కిరణ్ తిపర్తి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం 23వ వార్డులోని షిరిడి సాయి పబ్లిక్ స్కూల్ వద్ద నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటుగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకూట తాతాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి లడ్డు కల్తీపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ నియంత్రత్వ అవినీతిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున గెలుపునిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొని మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందిందన్నారు. పట్టణంలో చేస్తున్న అభివృద్ధిని ఎమ్మెల్యే వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకూట తాతాజీ, కూటమి నాయకులు గొర్రెల శ్రీధర్, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, ముప్పిడి సురేష్ రెడ్డి, కూటమి నాయకులు మద్దాల మణికుమార్, కేశవభట్ల విజయ్, సజ్జా సుబ్బు, వెజ్జు రత్నకుమారి, అయినం బాలకృష్ణ, లింగంపల్లి స్వాతి, కాకర్ల శివ, వెంకటలక్ష్మి, రౌట్ సోమరాజు, రాకుర్తి కిరణ్ కుమార్, పి సుబ్బారావు, శ్రీలీల తదితరులు పాల్గొన్నారు. మన ఇక్కడ ఎందుకు వచ్చాం, ఏదో మేము చెప్పింది మీరు వినిపోవడం కాదు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ 100 రోజుల్లో మనం ఏం ప్రయత్నం చేయబోతా ఉన్నాం. గడిచిన ప్రభుత్వం దాచుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనంతా డబ్బులు ఫైనాన్స్ అంతా రికూప్ తీసుకుని మరి ఈ డబ్బుని పేద ప్రజలకి మనం ఏదైతే మాట ఇచ్చామో 6 ప్యాక్ అనే నినాదంతో 2 పార్టీలు కూటమి అంతా కూడా బీజేపీతో కలిపి అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి చేయాలనే ఆలోచనతో మరి రావడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా మనం పెన్షన్లు ఇచ్చాం. రెండవది డిఎస్సిలో ఉద్యోగాలు 17,000 16,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చాం. మరి మూడోది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. రాబోయే దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతూ ఉన్నాం. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎక్కడ కంగారు ఆగట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. మేము డబ్బు చూసి చాలా రోజులైంది. అధికారంలో ఉన్న ప్రతిరోజు డబ్బులు లెక్క పెట్టడానికే ఆయన సమయం సరిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు చూసి ఉంటారు. ఇవాళ మరి ఆయన దేంట్లో అవినీతి లేదని చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లోనూ దేవుడి దగ్గర మొదలుపెట్టి పేదవాడి తినే బియ్యం దాకా కూడా అంతా దోపిడీ చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. అన్నీ కూడా బయటికి తీసుకొచ్చి మీకు చూపించాలన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ ఇలాంటి పరిస్థితి నుంచి ఈ పట్టణాన్ని మనం అంతా బతికించుకోవాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ముక్తగండంగా అందరినీ కలిపి ఇవాళ నన్ను గెలిపించారు. నేను మీ ముందు మాట్లాడగలుగుతానంటే దానికి కారణం మీరు, మేం కాదు. మీరు కనుక నాకు ఓటు వేయకపోతే మేము మీ దగ్గర నిలబడి ఇలా మాట్లాడే అవకాశం నాకు ఉండేది కాదు బహుశా. కాబట్టి మీరు నన్ను గెలిపించారు. నేను చేయాల్సింది నేను మీకు చేయవలసిన అవసరం ఉంది. ఈ మీటింగ్ సారాంశం ఏంటి? మనం అందరూ ఇక్కడ కూర్చున్నాం. ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు కష్టపడుతూ ఉన్నారు, ఎవరు టిట్కో ఇల్లు డబ్బులు పెట్టి మోసపోయారు, ఎవరు ఏమన్నా ఇబ్బంది పెడతా ఉన్నారు అధికారులని, లేకపోతే ఎవరైనా మనకి ప్రభుత్వం నుంచి వచ్చి సొమ్ము మనకు రాకుండా ఎవరన్నా కాజేస్తూ ఉన్నారా,
ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్న దానికోసమే మనం మీటింగ్ వేసుకున్నాం. ఎవరు నిర్భయంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని మీకు సమయం ఉంటే మాట్లాడచ్చు, తప్పేం లేదు. దీంట్లో మాకు ఇలా అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పలానా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే దాని మీద కూడా వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా అధికారులు కూడా ఆదేశించడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మనల్ని గెలిపించారు కదా, గెలిపించిన తర్వాత వాళ్ళే మన దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళే మన దగ్గర రావాలి, వచ్చిన తర్వాత మనం చెప్పిండే ఉండాలనే పరిస్థితి ఇప్పుడు లేదు. కూడా అన్ని చోట్ల మీటింగ్ పెడతా ఉంటే పొద్దు నుంచి రాత్రి 11 దాకా ఇంటికే వచ్చి ఎక్కడ కూడా మాట్లాడి వాళ్ళు వస్తే నేను బయటికి వెళ్ళిపోతాం బాగోదు కాబట్టి ప్రతి వార్డులోను ప్రతి విలేజ్లోనూ మీటింగ్ పెట్టాలనుకున్నాం. కానీ అది కుదరట్లేదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళు సమస్యలు కానీ మనం తీర్చకుండా పంపిస్తే వాళ్ళు ఏమంటారంటే ఇంటికి వెళ్ళినా కానీ ఆయన మాట్లాడట్లేదు, దొరకట్లేదని మన మీద బ్యాట్ వస్తుందని చెప్పి ఇంటికాడే కూర్చొని అన్ని సమస్యలను పరిష్కరించి దిశగా చేస్తా ఉన్నాం. ఇలాంటి మీటింగులకు కానీ ఏదైనా విలేజ్లో చూడాల్సినప్పుడు కానీ ఖచ్చితంగా మరి వెళ్తాం. అన్ని రోడ్లు కూడా ఎక్కడ కూడా రోడ్లు లేవు. మనం చూసుకుంటే తాడేపూడి సెంటర్లో బయలుదేరితే బాదంపూడి వెళ్ళాం, తాడేపూడి సెంటర్లో బయలుదేరితే మరి తణుకు వెళ్ళాం. ఎక్కడా కూడా ఏ విలేజ్కి వెప్పర్ వెళ్ళాలంటే రోడ్ లేదు, మాధవరం వెళ్ళాలంటే రోడ్ లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం ఎప్పుడు కూడా జీవితంలో చూడలేదు, చూడకూడదని కూడా నేను భగవంతుడు ప్రార్థిస్తాను. 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఇది మంచి ప్రభుత్వం అన్నదానికి టైంకి పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారు, టైంకి జీతాలు ఇచ్చారు 1వ తారీఖున. పూర్వం 5 ఏళ్ళలో జీతాలు ఇవ్వాలంటే వారం పడుతుందో 10 రోజులు పడుతుందో తెలియదు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంకా పెన్షన్ కంటే పెన్షన్ 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ మాత్రం దాన్ని ఎదుక్కోవడం డబ్బుల కోసం. అటువంటి ఇబ్బందులు లేకుండా 1వ తారీఖు ఆదివారం వస్తే 30 శనివారం నాడు ఒక 31 సెలవు వస్తే 1వ తారీఖు 31 మీకు పెన్షన్ ఇచ్చిన సందర్భం ఉంది. ఈ రకంగా 4,000 కోట్ల రూపాయలు నెలకి పెన్షన్లు అంటే ఈ రకంగా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రతిదిని వెంబడే పరిష్కరించే విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కలిసి కూటమిలో అటు బీజేపీలో ఉన్న మోడీ గారితో సహకరిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎదురు తీసుకెళ్తున్నారమ్మా. రాబోయే రోజుల్లో మీరు కోరుకునే అమ్మఒడి కానీ 3 గ్యాస్ బండ్లు కానీ టిట్కో ఇల్లు కానీ మరి మీరు 2014-19లో చాలామంది చెప్పారు. ఒక విషయం ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఇల్లు కట్టుకుంటే రుణాలు తాగా అకౌంట్ రూపాయి వేసి ఉంచారు. ఈరోజు అది 1924లో వచ్చిన ప్రభుత్వం దాన్ని పక్కనెట్టి ఎవరికి ఇవ్వకుండా ఆపింది. ఆ డబ్బులు కూడా చంద్రబాబు గారు పెద్ద మనసు చేసుకుని అవి కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇది మంచి ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ 100 రోజులు పూర్తి అయిందో దాన్ని గర్వంగా కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున చెప్పుకునే పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఎందుచేతంటే ఏదైతే ఎలక్షన్స్ లో హామీ, ఏదైతే మన అన్నా క్యాంటీన్లు అధికారం రాగానే అన్నా క్యాంటీన్లు మరో పునఃప్రారంభిస్తారని చెప్పి ఈ రోజు 5 రూపాయలకే భోజనం పెట్టిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏం చేస్తారంటే ఈ రోజు ఇచ్చిన హామీలను ఏదైతే ఈ రాష్ట్రంలో 16,000 పోస్టులు డిఎస్సీ పోస్టులు తీసి మీ ఇక్కడున్న బీఈడీ చేసిన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పిన ఆ రోజు మాటిచ్చిన ఈ రోజు ఈ ప్రభుత్వంలో నెరవేర్చుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ 22-23 వార్డుకు సంబంధించి దోమలతోటి ఉండే కృష్ణుడి చెరువుని కానీ శ్మశానం కానీ అభివృద్ధి చేసింది ఎవరయ్యా అంటే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అప్పుడు కౌన్సిలర్ అందరూ కలుపుకుంటూ ఇక్కడ ఉన్న స్థానిక నేతలు అందరినీ కలుపుకొని అక్కడి నుంచి గ్రాంట్ వసూలు చేసి శ్మశానం కానీ ఆ కృష్ణుడికి చెరువు కానీ డెవలప్ చేసిన వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి సారథ్యంలో తాడేపల్లి కూడా ఇంకా ముందుకి వెళ్తుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది, డ్వాక్రా సంఘాల్లో ఏం జరుగుతుంది అన్న విషయం ఆయన తెలుసు. ప్రతి విషయం కూడా మహిళల్ని ఏ విధంగా పైకి తీసుకెళ్లాలి, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలాగ వెళ్ళాలన్న విషయం పైన కూడా ఆయన దృష్టి పెట్టి మీకు కావాల్సిన అన్ని విధాలుగా ఆదుకునే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే ఆలోచన, నీతి నిజాయితీ అయిన పాలన అందించాలి. ప్రజలకి ఏదైతే సంక్షేమం చేయాలి, దాంతోపాటు అభివృద్ధి చేయాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ఎలా అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మనం పరిశ్రమలకు ఎక్కువ తీసుకొచ్చి మన ఏదైతే ఇవాళ బీటెక్ చదివి ఇంజనీరింగ్ కాలేజీలో అందరూ కూడా బయట 10,000-15,000 రూపాయలకే పనిచేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులందరికీ
మరి ఏదైతే ప్రాజెక్టులు రావడం వలన ఉన్నత స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఒకటే ఆలోచన, మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి పదం ముందుకు నడవాలనే ఒక ఆలోచనతోటి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక 5వ వార్డు కోతిబొమ్మ సెంటర్లో మంగళవారం శ్రీ సాయి సహిత శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన రాట మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు, బీజేపీ నాయకులు ఎం సురేష్ రెడ్డి, దేవతారాం కోటేశ్వరరావు, కొప్పిశెట్టి రమణయ్య, బండారి శ్రీనివాస్, భూపతి ఆదినారాయణ, జగత్ స్వామి, దేవబత్తుల రాము, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక 17వ వార్డులో శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాల కరపత్రాలను మంగళవారం మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి యొక్క 31వ దేవీ శరన్నవరాత్రుల్లో మరి ఈరోజు అమ్మవారి యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే రాబోయే దసరా కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా భక్తులందరూ కూడా ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులతో అందరూ కూడా రేపు ఏదైతే దసరా మహోత్సవ కార్యక్రమాలు ఉన్నాయో అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ప్రతి ఒక్కరు కూడా దసరాలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మరి ఈరోజు అమ్మవారి యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా దసరా మహోత్సవంలో పాల్గొవాలని కోరుకుంటున్నాం. సహితాదేవి శరన్నవరాత్రులు ఈ సాయిబాబా గుడి దగ్గర ప్రతి సంవత్సరం గుడి లోపల చేయటం జరుగుతుంది. మధ్యలో ఒకసారి బయట చేసి ఈ సంవత్సరం నుండి బయట చేసి చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవీమాత అనుగ్రహం ఈ ప్రజలందరి మీద కలగాలని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కలిసి ఈ దేవీ నవరాత్రులు సందర్భంగా చక్కగా ఉత్సవాలు చేయాలని కోరుతూ అందరూ చేస్తున్నారు. అందరూ సహకరించి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా అందరూ తోడ్పాటు ఈ కమిటీ వారికి అందరూ సహకారం అందించాలని కోరుతూ కోతిబొమ్మ సెంటర్లోని లక్ష్మీ సాయి మందిరంలో దగ్గర మరి
అమ్మవారి దసరా మహోత్సవాలు మొదలెట్టి కార్యక్రమంలో మొదలుగా ఈ రోజున రాట పాతడం జరిగింది. అలాగే 3వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు శరన్నవరాత్రులు జరుగుతాయి. అక్కడ యాగశాల మరి ఆ దసరా మహోత్సవాలు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఈ రోజు నుంచి మొదలెడతాం. మరి దీంట్లో పాల్గొన్న మరి అధ్యక్షులు కోటేశ్వరరావు గారు, అలాగే లక్ష్మీసాయి మందిర్ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బుధవారం మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ 5K రన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పతంజలి యోగాలయం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, పతంజలి యోగాలయం నిర్వాహకులు వింజమూరి మాధవరావు నిర్వహణలో జరిగిన ట్రయల్ రన్లో మాకా శ్రీనివాస్, కడియాల పరశురామయ్య, విద్యుత్ ఏఈ రామకృష్ణ, యోగాలయం సభ్యులు పాల్గొన్నారు. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 18వ చవితి వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలూరి బోరయ్య, పాలూరి సందీప్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంటే 38 సంవత్సరాల నుంచి ఇలాగా ఓ సంవత్సరం అలా పెంచుకుంటూ వచ్చి ఈ సంవత్సరం 9 రోజులు వివిధ రకాలమైన పూజలు చేసి వ్రతాలు కానీ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ, అలాగే కుంకుమ పూజలు కానీ అలా చేస్తాం జరిగింది. చేసి ఈరోజు 4000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం జరిగింది. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టారు. అలాగే మొన్న కూడా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు, ఎమ్మెల్యే అయిపోయారు. అలాగే ఆయన సహకారం కూడా పూర్తిగా మాకు మాత్రం పూర్తిగా ఈ గుడి విషయంలో ఆయన అందించడం జరిగింది. మొన్న వినాయక చవితి నాడు వచ్చి ఆయన ఇక్కడికి వచ్చి ఆర్థిక సహకారం కూడా అందించి సంతర్పణ జాతర పెట్టినరా మొత్తం అందరూ బాగుండాలని ఆయన కోరుకుని వెళ్ళి వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్. లక్ష్మీ గణపతి ఆలయంలో అన్న సమారాధన జరుగుతుంది. ఇది 38వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. మొన్న విఘ్నేశ్వర నవరాత్రులు కూడా మనం ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలతో జరుపుకొని, అలాగే మా తర్వాత ఆదివారం ఊరేగింపు పెట్టుకున్నాం. ఎంతో ఘనంగా అన్న సమారాధన జరుగుతుంది. దాతలు ఈ గుడికి ఆలయానికి ఇచ్చిన దాతలు కానీ, అలాగే ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని, వారి సేవలు ఎప్పుడూ కూడా భగవంతుడికి ఎప్పుడు అందజేయాలని ఈ 9 రోజులు ఊరేగింపు రోజు ఈ రోజు కూడా సహకరించిన కమిటీ వారు అందరికి కూడా భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలజేయాలని కోరుకుంటున్నాను. విశ్వవిజ్ఞానం విద్యాధ్యాత్మిక పీఠం సప్తమ పీఠాధిపతి అవతారి హుస్సేన్ షా 43వ వర్ధంతి సందర్భంగా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలోని దంగేటి రామకృష్ణ ఇంటి ఆవరణలో నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. విశిష్ట అతిథిగా సీనియర్ పీఠం సభ్యులు గోపిశెట్టి రాంప్రసాద్, గోపరాజు సాయి, రవికుమార్, గ్రామ కన్వీనర్ గోపరాజు అనురాధ, గ్రామ పీఠం సభ్యులు పాల్గొన్నారు. ఉమరాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధినేత ఆదేశానుసారం దర్శపర్రు గ్రామంలో మొక్కల్ని పంపడం జరుగుతోంది. ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ ఈ ట్రస్ట్కు ఉన్నటువంటి ఆశయాల్లో నా మొక్క నా శ్వాస అనేది ఒక ప్రధానమైనటువంటి 5 అంశాలలో అదొక ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడం అనేది ఈ పీఠాధిపతుల యొక్క లక్ష్యం. ఈ హుస్సేన్ షా సద్గురువర్యుల వర్ధంతిని సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి దర్శపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఉమరాలీషా గారు నా మొక్క నా శ్వాస అనే పథకం ఈవేళ 3 మొక్కలకి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పేర్లు పెట్టుకోండి. ఆ మొక్కల్లోనే భగవంతుని చూడండి. ఈ మహాయజ్ఞం స్వామి ప్రతి ఉపన్యాసంలో
నా మొక్క నా శ్వాస. ప్రతి వ్యక్తిని, ప్రతి సభా సభ్యుడిని 3 మొక్కలు నాటమంటున్నారు. 3 మొక్కలు నాటి స్వామి కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా నా మనవి. స్థానిక 27వ వార్డు రామారావుపేటలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్న సమారాధన జరిగింది. మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, కిలాడి ప్రసాదులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. వీరికి మాజీ కౌన్సిలర్ అమలాపురం వెంకన్న, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఇరవై 27వ వార్డులో రామారావుపేటలో గడిచిన 30 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఈ తాడేపూడెం ప్రాంతం, అలాగే ఈ వార్డు, ఈ పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు చేయడం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పట్టణం సుభిక్షంగా ఉండాలని, ఈ పట్టణం ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలని, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మా సోదర సమానమైనటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, విద్యార్థులకు మంచి విద్య రావాలి, వ్యాపారస్తులు మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న యువత యొక్క ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యువత వేరే వేరే మార్గాల్లోకి వెళ్లకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఇలాంటి విషయాల్లో మమేకమవుతూ వారిని వారు సరిదిద్దుకుంటూ మంచి నడవడికతో వెళ్తూ రామారావుపేట యూత్ అంటేనే ఈ పట్టణానికి ఒక రోల్ మోడల్గా ఉండేలాగా ఈ కార్యక్రమాన్ని 30 ఏళ్ళుగా చేయడం జరుగుతుంది. యువకులు, పెద్దలు, 27 పెద్దలు, మహిళలందరూ కలిసి గత 27 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు చేస్తున్నారంటే ఆ వినాయకుడు ఆశీస్సుల వల్లే 30 సంవత్సరాలు పూర్తి చేస్తున్నందుకు ముందుగా కమిటీ పెద్దలందరికీ పేరు పైన అభినందన తెలియజేసుకుంటున్నాను. ఒక దేవి కార్యక్రమం కానీ, ఒక వినాయకుడి కార్యక్రమం చేయాలంటే దేవుడు ఆశీస్సు లేకుండా ఏం చేయను. గణపతి నవరాత్రులు అంటే డబ్బుతో కూడుకున్న, వ్యయస్సుతో కూడుకున్న పని. నవరాత్రులు బ్రహ్మాండంగా చేసి భారీ ఊరేగింపు, ఈ రోజు భారీ అన్నప్రసాదం ఏర్పాటు చేసిన కమిటీ వారికి సుమారు 7,000-8,000 మందికి అన్నప్రసాదం అంటే విందు పోయినా ఏర్పాటు చేసిన కమిటీ అభినందన తెలియజేసుకుంటున్నాం. స్థానిక 27 వార్డులో ఆయన ఇచ్చేసిన పెద్దలు మారిశెట్టి సుబ్బారావు గారు, కిలాడి ప్రసాద్ గారు, గణేష్, విజయ్, వర్మ, అలాగే మా కమిటీ సభ్యులు, రామారావుపేట యూత్ సభ్యులందరూ, అలాగే వార్డు ప్రజలు కూడా అందరు కలిసి మేము గత 30 సంవత్సరాల నుంచి ఘనంగా చేస్తాం. ఇలా అన్న సంతర్పణ భారీ ఎత్తున చేస్తాం. దానికి సహకరించిన పెద్దలందరూ కూడా వినాయకుడి దైవాలు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ దుకాణాలను శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ, సొంతంగా చేతి తయారీ వస్తువులకు మార్కెటింగ్ ప్రోత్సహించడానికి ప్రభుత్వం అర్బన్ మార్కెట్ నిర్వహిస్తోందని తెలిపారు. వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు రావడంతో పాటు చేతి వృత్తిదారులను ప్రోత్సహించేందుకు ప్రతి మంగళవారం నిర్వహించే అర్బన్ మార్కెట్ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, కూటమి నాయకులు, మెప్మా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, ఆర్థికంగా మహిళా శక్తి పెరగాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మార్కెటింగ్కి ప్రభుత్వం కూడా సహకరించండి, వాళ్ళు తయారు చేసి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, సబ్బులు కానీ, ఇంట్లో వస్తువులు కానీ, ఏదైనా మరి అన్నీ కూడా వాళ్ళు చేసిన ప్రతి వస్తువుని, పచ్చళ్ళు కానీ ఏదైనా ఇక్కడ మార్కెటింగ్కి ఇవాళ ప్రభుత్వం పురపాలక సంఘం ఆధ్వర్యంలో, మరి కమిషనర్ గారు మురళీ గారి ఆధ్వర్యంలో, అలాగే సిబ్బంది అందరూ కలిసి వాళ్ళందరినీ భాగస్వాములు బిజినెస్ చేయడానికి వాళ్ళందరికీ ఎలా చేయాలి అనేది ప్రభుత్వ స్థలంలో ఉచితంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసే దిశగా ఇవాళ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే హ్యాండ్మేడ్ సోపులు కానీ అన్నీ ఇక్కడ వీళ్ళు తయారు చేశారు కష్టపడి. మరి బయట కొనుక్కునే దానికంటే మరి మనం స్వచ్ఛందంగా వాళ్ళు మన కోసం చేసిన దాన్ని మనం కొనుక్కుంటే మార్కెట్ కంటే తక్కువ ధరలో కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా తాడేపూడి పట్టణ ప్రజలని కూడా నేను కోరుతా ఉన్నాను. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత కేంద్రం దివ్యాంగుల పాఠశాలలో అంతర్జాతీయ బదిలీల వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ నాన్ని బావాజీ ముఖ్య అతిథిగా మంగళవారం పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు పోటీలు నిర్వహించి ట్రైగోస్ సంస్థ డాక్టర్ నాన్ని రత్నాలయ కుమారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బహుమతులు అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కమల హాస్పిటల్ సిబ్బంది, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు బాలయేశ్వరయ్య, చంద్రకుమారిలు పాల్గొన్నారు. స్పెషల్ నీడెడ్ పీపుల్ అంటే దివ్యాంగులు అని మనం అనుకుంటాం. వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉంటారు. ఇందాక బాబు చూశాను, వర్షం వస్తుంది, వర్షంని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఒక బైక్ వెళ్తుంది నీళ్ళలో కలుసుకుంటూ, దాన్ని కూడా చక్కగా అనుగ్రహించి చెప్తున్నాడు, ఇంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఇంత డ్యాన్స్ కూడా చేశాడు. ఇంత పిల్లలు చూస్తుంటే వాళ్ళు ఆ బ్లాక్, ఆ వైట్ పాయింట్స్ ఎంత టాలెంట్గా కొడుతున్నారంటే మనం కూడా అంత చేయలేము. కాబట్టి స్పెషల్లీ నీడెడ్ కాదు, ఎందుకు చెప్పాలంటే ప్రతి ఒక్క పిల్లల్లోనూ ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. అది మేబీ దేవుడిగా తెచ్చిపించి ఉంటాడు, అది మనం అర్థం చేసుకోలేకపోతాం అన్నట్టు కింద కనిపించింది నాకు. స్థానిక రామారావుపేట 29వ వార్డులో గణేష్ యూత్ ఆధ్వర్యంలో 23వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్నదానం నిమిత్తం పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు 16,116 రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ క్లబ్ అధ్యక్షుడు కొప్పిశెట్టి చంటి, చెన్నారెడ్డి సతీష్, మునగాల జితేంద్ర, ఆకుల సతీష్ బాబు, వినయ్, సూరిబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రామారావుపేట ప్రాంతంలో మరి 29వ వార్డులో గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి గణపతి నవరాత్రులు మరి అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యువత అంతా కూడా ఈ దైవిక కార్యక్రమాల్లో మమేకమై మరి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఈ గణపతి నవరాత్రులు ఇటువంటి దైవిక కార్యక్రమాలని చేస్తూ 10 మందికి ఆదర్శంగా ఉంటున్నారు. వీరికి మా పేర్చెర్ల ఫౌండేషన్ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా మా వంతు సహకారం అందిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రోజున ఈ అన్నదానానికి నేను పేర్చెర్ల మురళీకృష్ణరాజు పేర్చెర్ల ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా నా మిత్రుడు కుప్సేపటి రమణయ్య తరఫున అన్నదానానికి 16,000 రూపాయలని అందజేయడం ఆధ్వర్యంలో జరుగుతున్న 23వ గణేష్ ఉత్సవాలకి మన అన్నయ్య గారు పేర్చెర్ల మురళీకృష్ణ గారు గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఎంతో సహకారాలు అందిస్తున్నారు. ఆ సహకారాలతోటి మేము ఎంతగానో కొన్ని కార్యక్రమాలను చేస్తున్నాము. హౌసీ కార్యక్రమాలకు కానీ, ఏదైనా పోలాటానికి కానీ ఆయన ఎంతో సహకారాలు చేశారు. ఆ సందర్భంగా ఈ యొక్క 23వ వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు జరిగే అన్నదాన కార్యక్రమానికి 16,000 రూపాయలు బిర్యానీ నిమిత్తం ఇచ్చి మమ్మల్ని ఎంతగానో సహాయం చేస్తున్నారు. వారికి మా యొక్క గణేష్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ మాతృమూర్తి, వర్తనపల్లి ధనలక్ష్మి మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మృతదేహాన్ని దర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో జనసేన నాయకులు ఉన్నారు. వర్తనపల్లి కాశీకు మనోధైర్యంగా ఉండాలని సూచిస్తూ ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధనలక్ష్మి భౌతికాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట పైబోయిన వెంకటరామయ్య, అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, పుల్లా బాబీ, గుండుమోగుల సురేష్, లింగం శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్థానిక డిఎస్ చెరువు సమీపాన గల జనసేన నాయకులు మద్దాల నరసింహ తన కుమార్తె మోక్షితశ్రీ జన్మదినం పురస్కరించుకుని సేవా కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు 10,000 నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య, లింగం శ్రీను, పిడుగు రామ్మోహన్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మద్దాల నరసింహ ఆయన ప్రియ రెండో పుట్టినరోజు సందర్భంలో ఈ రోజున ఆ పుట్టినరోజు పురస్కరించుకుని పేదలకి 10,000 రూపాయలు నిత్యావసర వస్తువులు 10,000 రూపాయలు ఈయన పాప పుట్టినరోజు శుభ సందర్భంలో ఈయన ఇవ్వడం జరిగింది. నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. నేను ఇదే విధంగాను ఈ పాప ప్రతి పుట్టినరోజు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని, ఈ తండ్రి గారి సేవా కార్యక్రమం చేయాలని, పిల్ల పుట్టినరోజుని పేద ప్రజలకు సహాయం చేయడం అనేది ఎంతో మంచి పద్ధతి. ఇది ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఆచరించి, అది కాక ఇంకో 10,000 రూపాయలు చెక్ కూడా క్యాష్ రూపంగా ఇవ్వడం జరిగింది. ప్రతి వాడు కూడా ఇతన్ని అనుసరించి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ తాడేపల్లి పట్టణ పుర ప్రజలందరూ కూడా ఈ పాపకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయకుండా మీ ఆశీర్వాదాలు అందించాల్సిందిగా
పూర్పర్తి. ఈరోజు పాప మోక్షశ్రీ పాప పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు మద్దాల నరసింహారావు గారు నిత్యావసర సరుకులు పేదలకి అందించారు. అలాగే 10,000 రూపాయలు కూడా చెక్కు బొలిశెట్టి శ్రీను గారికి అందించారు, పేదలకు ఎవరికన్నా సాయం చేయమని. ఈ పాప ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్థానిక తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ నదుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. 19 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అమిత్ పాండే ఆదేశాల మేరకు ఎన్సీసీ అధికారి కేవి గణపతిరావు నిర్వహణలో క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. హెచ్ఎం మైనం సత్యనారాయణ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. క్విజ్ పోటీలను 4 గ్రూపులుగా విభజించి నిర్వహించగా విజేతలుగా ఎల్జీఆర్ఎస్ గణేష్ నేతృత్వంలో హర్ష, భాను, ప్రసన్న, హరీష్ బృందం నిలిచాయి. విజేతలకు ఆర్మీ అధికారులు హవల్దార్ శివదర్శన్ నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎల్ స్టాఫ్ పాంచాల సౌదాగర్, పూర్ణ, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక డిఎస్ చెరువు సెంటర్లో సోమవారం రాత్రి డిఎస్ యువసేన ఆధ్వర్యంలో చవితి ఉత్సవాల్లో భాగంగా జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం దంగేటి నాని, దోలం సాయి ఆధ్వర్యంలో మహిళలకు ప్రసాద వితరణ గావించారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్స్ అసోసియేషన్ నెలవారీ సమావేశం మంగళవారం సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన జరిగాయి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ తరపున కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. విశ్రాంతి ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే అన్నారు. 2018 నుండి నేటి వరకు చెల్లించవలసిన డిఏ, డిఆర్, పిఆర్సీ బకాయిలు చెల్లించాలని కోరారు. కొత్త పిఆర్సీ వచ్చేలోగా 30% విఆర్ ప్రకటించి అమలు చేయాలని, క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కె బాలకృష్ణ, వై సత్యనారాయణమూర్తి, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఎండి ముస్తఫా, అర్జున్ రావు, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కడకట్ల 31వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ వారి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ అధ్యక్షుడు దనాల వెంకట్రావు, తాడికొండ వాసు, అచ్చిబాబు, అల్లం కుమార్, శ్రీనివాస్, జగ్గు నిరంజన్, గిరికుమార్, నరేంద్ర, వెంకటలక్ష్మి, బెనర్జీ, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 45 సంవత్సరాలుగా అమ్మవారి పండుగని రంగరంగ వైభవంగా శ్రీ బెళవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారు దసరా మహోత్సవాల్లో ఎలాగైతే నిత్య పూజలు అందుకుంటున్నారో అలాగే తాడిపల్లిగూడెం రెల్లి కాలనీలో ఉన్న అమ్మవారు కూడా అలాగే నిత్య పూజలు రోజుకొక అలంకారంతో బ్రహ్మాండంగా పూజలు అందుకుంటున్నారు. దానికి మా ఆలయ కమిటీ అందరూ సహకరిస్తూ ప్రతిరోజు ఏ అలంకారం కావాలో అలంకారానికి మహిళా కమిటీ దగ్గరుండి జాగ్రత్తగా అమ్మవారిని అలంకరిస్తున్నారు. పట్టణ ప్రజలు అలాగే 32-31 వార్డు ప్రజలు, పల్లె ప్రజలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవి శరన్నవరాత్రులు ప్రారంభోత్సవానికి మొన్న రాట పాతడం జరిగింది. అలాగే ఈరోజు పాంప్లెట్ ఆవిష్కరణ చేస్తున్నారు కమిటీ సభ్యులు అందరూ కలిసి. ఈరోజు దేవాలయం కమిటీ సభ్యులు అలాగే మహిళా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ ఆవిష్కరణ చేసుకుని ఇప్పుడు అమ్మవారు శరణవరాత్రులు అందరికీ తెలియచేయడానికి పాంప్లెట్తో అందరికీ ఆహ్వానం పలకడానికి మన ఆలయ కమిటీ 31వ వార్డు రెల్లి కాలనీ ఆలయ కమిటీ ప్రారంభోత్సవం చేస్తున్నారు. 45 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటుంది అంగరంగ వైభవంగా. దసరా నవరాత్రులకి వైభవపేతంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే గత కొద్ది కాలం నుంచి నూతన నిర్మాణం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆర్థిక సాయంతో నూతన నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా వైభవపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణం ప్రజలందరూ వచ్చి తిలకించడానికి కన్నుల పండగగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుతున్నారు. ఆ భాగంగా ఈరోజు పాంప్లెట్స్ ఈ ఆవిష్కరణ జరుగుతుంది. హేస్టిప్ వాకర్స్ అసోసియేషన్ వార్షికోత్సవం పురస్కరించుకుని మంగళవారం స్లో సైక్లింగ్ షార్ట్ ఫుట్ పోటీలను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ప్రారంభించారు. అసోసియేషన్ అధ్యక్షులు దోలం నాగరాజు అధ్యక్షతన పోటీలు జరిగాయి. అక్టోబర్ 2న జరిగే వార్షికోత్సవంలో విజేతలకు బహుమతులను అందజేస్తామని తెలిపారు. బడుగు చంద్రశేఖర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఏజ్టిప్ వాకర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు స్లో సైక్లింగ్, ఆ 3 రోజులు వారం రోజుల నుంచి అనౌన్స్ చేస్తున్నాం. స్లో సైక్లింగ్ ఉంది, సైకిల్ తెచ్చుకోండి అని. లాస్ట్లో చూస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు 4 అద్దె సైకిల్ తీసుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు తొక్కగా వాళ్ళకి ఇచ్చింది. అలాగా ప్రోత్సాహం చెందాలి. ఎవరికాళ్ళు కూడా మనం ఇలా పెడుతున్నారు, మనం వెళ్ళాలి అనే ఒక దృక్పథంతో ఉండాలి. యుద్ధానికి ఆయుధంతో రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయుధం ఎత్తుకోకూడదు. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ షార్ట్ పుట్ ఉంటుంది. సార్ మనల్ని ఎంతగానో ప్రేమించి ఇంత దూరం వచ్చి మనకి ఈ కండక్ట్ చేసే వరకు ఉన్నందుకు చాలా సంతోషం. నెక్స్ట్ ప్రతి ఒక్కరూ కూడా షార్ట్ పుట్ దగ్గరికి వచ్చినట్లయితే 3 విభాగాల్లో దాన్ని కూడా చేస్తాం. అందువల్ల మీరు కూడా షార్ట్ పుట్ దగ్గరికి రావాల్సిందే కోరుతుంది. మీరు వెళ్ళకండి, ఎవరు వెళ్ళండి. స్థానిక సాలిపేట పాలబుచ్చియ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అన్న సమారాధన జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక సాలిపేట పాలబుచ్చి గారి వీధి నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవంలో భాగంగా మరి ఈరోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి పాలబుచ్చి గారి కుమారులు అయితే ఏంటి, వీధిలో షాప్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అందరూ కూడా పూర్తి సహకారంతో సుమారు 4,000 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఎంతో వైభవంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా 3 రోజులు స్వామివారి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం ఇలాగే ఉండి ఇంకా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఏలూరిపాడులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తొలగించడాన్ని ఖండిస్తున్నట్లు ఏపీ సర్పంచ్ ఎస్సీ ఛాంబర్ అధ్యక్షులు డాక్టర్ మొండెం సంతోష్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం వేముడోలు జంక్షన్లో దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రఘురామకృష్ణరాజుపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ధర్నాలో దళిత నాయకులు ముళ్లగిరి జాన్సన్, పాము మాన్సింగ్, అంబటి నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏలూరుపాడు గ్రామంలో మరి ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్స్ని పీకేయటం, ఆ పీకేసిన సందర్భాల్లో మరి కొంతమంది ఆయనకి సపోర్ట్ చేసి కేరింతలు కొట్టడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్స్ను ప్రత్యక్షంగా పీకినట్టు మాకు అర్థమైంది. మరి కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ని నమోదు చేయాలి. ఆ నమోదు చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు భీమడోలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు కూడా రఘురామకృష్ణరాజు మీద ఎఫ్ఐఆర్ కట్టమని ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆయన ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి మరి మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మరి అసెంబ్లీలో ఆయన ఉండే అర్హత లేదనేది ప్రజాస్వామ్య దేశంలో మనకు అర్థమవుతుంది. మరి తక్షణం ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనేది మా యొక్క డిమాండ్. పెంటపాడు తమ్మన్నవారి వీధిలో విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా మంగళవారం అన్న సమారాధన జరిగింది. సొసైటీ మాజీ అధ్యక్షులు బండారు సత్యనారాయణ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అన్న సమారాధన చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పిండి నాగరాజు, నక్కా సాంబశివరావు, నల్లమిల్లి పల్లారెడ్డి, పిబి శ్రీనివాస్, అకిరి శ్రీనివాస్, పిండి దుర్గా, వినయ్ కుమార్, మారెళ్ల సునీల్, స్వరాజ్, గంటా నాగు, కొవ్వూరి శ్రీరామిరెడ్డి, పసుపులేటి శ్రీనివాస్, దూడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం 24వ వార్షికోత్సవం. ఆ స్వామివారికి తారీఖు కూడా 24వ తారీఖు ఈరోజు రావటం గొప్ప విశేషం. ఎప్పుడూ కూడా ఈ స్వామివారు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం
క్రితం సంవత్సరం 3,500 మంది అయితే ఇప్పుడు 4,500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని విజయ గణపతిని ఏ న్యాయమైన కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుస్తాడనేది అందరి మనసులోనూ కలుగుతుంది. విజయ గణపతి స్వామివారి ఆలయం వద్ద ఈరోజు 3,000, 4,000 సుమారు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ స్వామివారికి ఎవరు కోరుకునే పిల్లల గురించి కానీ ఎవరి గురించి కానీ చదువుల గురించి కానీ ఏది కోరుకుంటే అది జరిగే స్వామి మన విజయ గణపతి. ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ కమిటీ వారు దినదిన పొందుతూ ఈ సంవత్సరం 24వ సంవత్సరంగా వార్షికోత్సవంగా చేస్తున్నారు. మన గ్రామంలో వేయించి ఉన్న శ్రీ విజయ గణపతి అఖండమైన అన్నదానం జరుగుతుంది ఇక్కడ. అలాగే ప్రతి భక్తుడు కూడా ఆ స్వామి సేవ భాగ్యంలో ఉండి, అలాగే మన కమిటీ మెంబర్లు కూడా ఆ స్వామి యొక్క సేవలో ఎంతో మంది కూడా కృషి చేసి ఆ మహానుభావుడు యొక్క సేవ భాగ్యంలో మనం మునిగి తేలుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే ఈ స్వామి యొక్క మన కోరికలు ఏం కోరికనా సరే ఆయన విఘ్నేశ్వర స్వామి వినాయక స్వామి అనగానే మనకి కావాల్సినవన్నీ కూడా సకల ఆరోగ్యాలు, మనకి కావాల్సిన ఐశ్వర్యాలు, అన్ని సంపద కూడా ఇచ్చి ఆ మహానుభావుడు మన అన్ని వేళ కూడా ఎప్పుడూ మన అందుండి మనం రక్షిస్తున్నాడు ఈ విజయ గణపతి స్వామి. స్థానిక హౌసింగ్ బోర్డు శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. మండలంలోని మోదుగుంట మాధవరంలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు తగు అవగాహన కల్పించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.